నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈరోజు క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ థెరపీ అపోహలు ప్రెసెంట్ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ కవిత గారు, ఎంబీబీఎస్, డిఎన్బీ రేడియేషన్ ఆంకాలజీ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఇదే సమస్యకి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. అసలు ముందుగా క్యాన్సర్లో రేడియేషన్ అంటే ఏంటి? సో రేడియేషన్ అనేది ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. సో ప్రతి క్యాన్సర్ పేషెంట్ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఈ 3 స్టేజెస్ తీసుకోవాల్సిందే. వీళ్ళకి రేడియేషన్ అనేది లోకల్ ట్రీట్మెంట్. లోకల్ ట్రీట్మెంట్ అంటే జస్ట్ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో సర్జరీ చేసి తీసేసిన తర్వాత ఆ ఏరియాకి మాత్రం ఇస్తాము. సో ఆ ఏరియాకి మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వేరే ఏరియాస్కి ఎక్కడ రేడియేషన్ వెళ్ళడం జరగదు. సో ఇప్పుడున్న లేటెస్ట్ మెషిన్స్ అంటే మనకి లీనియర్ యాక్సలరేటర్ అనే మెషిన్తో పేషెంట్ వెళ్ళి రూమ్లో పడుకున్నప్పుడు మనకు ఆ మెషిన్ 360 degrees తిరుగుతూ హై ఎనర్జీ ఎక్స్రేస్ డెలివర్ చేస్తుంది. సో ఇది రేడియేషన్ అంటే రేడియేషన్లో టైప్స్ ఉంటాయా? సో టైప్స్ ఆఫ్ రేడియేషన్ అంటే ఎక్స్టర్నల్, అంటే బయట నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టు మెషిన్ డెలివర్ చేసేది. ఇంటర్నల్ అంటేనేమో లోపల బ్రేకిథెరపీ అంటాం. అంటే లోపల ఇప్పుడు పెల్విక్ క్యాన్సర్, సర్వైకల్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కానీ వీటిల్లో మాత్రం లోపల నుంచి డెలివర్ చేస్తాము. సో ఈ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రేడియేషన్ సర్వైకల్, ఎండోమెట్రియల్ అంటే గర్భాశయ క్యాన్సర్స్ వీటికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది? అంటే కొంతమంది ఎక్కువగా మాట్లాడుకునేది జుట్టు రాలిపోతుంది అని చెప్పేసి ఇలా అంటుంటారు. అసలు ఏం జరుగుతుంది రేడియేషన్ ప్రాసెస్లో? సో రేడియేషన్ అంటే చాలామందికి చాలా రకాల భయాలు ఉంటాయి. ఏదో షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము లేదా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, తట్టుకోలేరు అనేది ఏం ఉండదండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్. సో పెయిన్లెస్ అంటే కొంచెం కూడా వాళ్ళకి పెయిన్ ఉండదు. సో మనం ఇప్పుడు ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అంటే డ్యూరేషన్ ఉంటుంది. సో సర్వైకల్ క్యాన్సర్స్కి 25 days ఆఫ్ రేడియేషన్ ఇస్తాం. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్, ఓరల్ క్యాన్సర్స్కి మనకు ఒక 30 days ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇట్లా మనము డివైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ హాఫ్ పార్ట్ ఆఫ్ రేడియేషన్ సింపుల్గా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఈజీగా డైలీ ఒక 10-15 minutes తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మిగిలిన హాఫ్లో వాళ్ళకి ఎక్కడైతే ఇస్తున్నామో ఆ ఏరియాలో మాత్రం కొంచెం లైట్గా సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యేది ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళు టాలరేట్ చేయలేనంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ రేడియేషన్ అనుకోండి, బ్రెస్ట్ రేడియేషన్ 15 days ఇస్తాం. సర్జరీ, కీమోథెరపీ అయిపోయిన తర్వాత 15 days ఇస్తాం. ఆ 15 daysలో కూడా వాళ్ళు మండే టు ఫ్రైడే ఇస్తాము. ఎవ్రీడే 10 to 15 minutes ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇలా మనకి ఓన్లీ లోకల్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సింపుల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్, అంటే కీమోథెరపీతో పోల్చుకున్న, సర్జరీతో పోల్చుకున్న రేడియేషన్ అనేది ఈజీ టాలరబుల్ ట్రీట్మెంట్. ఓకే, ఇప్పుడు చెప్పారు కీమో అయిపోయాక రేడియేషన్ ఇస్తాం. కీమో ప్లస్ రేడియేషన్ కలిపి ఇచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయంటారా? ఎస్. సో కీమోథెరపీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో తీసుకుంటే మాత్రం సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇది సీక్వెన్స్ ఫాలో అవుతాము. సో కీమోథెరపీ తర్వాత రేడియేషన్కి వెళ్ళేది బ్రెస్ట్ క్యాన్సర్లో మాత్రమే ఉంటుంది. మిగిలిన క్యాన్సర్స్తో చూసుకుంటే కొన్నిసార్లు మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో అంటే ఈ టంగ్ క్యాన్సర్ కానీ, చీక్ క్యాన్సర్ కానీ ఇలాంటి క్యాన్సర్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు మనం కీమో అవాయిడ్ చేసుకోవడానికి కూడా ఇది ఉంటుంది. సో ఓన్లీ రేడియేషన్ తీసుకుని పేషెంట్ని ఫాలోఅప్లో పెట్టేస్తాం. సో ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఇవాళ రేపు మనకు ఉన్న మంచి లేటెస్ట్ టెక్నిక్స్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో మన ఏజ్డ్ పేషెంట్స్కి కూడా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో ట్రీట్ చేస్తున్నాం. ఈవెన్ 70-80 years పైబడిన వాళ్ళు కూడా రేడియేషన్ వాళ్ళకి మంచి టెక్నిక్స్ పెట్టుకొని మనం సైడ్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమం తగ్గించుకోగలిగేటట్టు వాళ్ళ రేపు లేటెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి మేడం ఆ లేటెస్ట్ ఆప్షన్స్ కానీ టెక్నిక్స్ కానీ? సో లేటెస్ట్ టెక్నిక్స్ ఒకప్పుడు పోల్చుకుంటే ఒకప్పటిలాగా ఒక 40-50 years బ్యాక్ మనకి కోబాల్ట్ అనేది దీంట్లో ఉండేది, యూజ్లో ఉండేది. సో ఇప్పుడున్న లీనియర్ యాక్సలరేటర్స్ అన్ని హై ఎండ్ మెషిన్స్ వాడుతున్నాము. సో ఆ హై ఎండ్ మెషిన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్యాన్సర్ ఉన్న సైట్లో మాత్రం ఇప్పుడు సర్జరీ చేసి తీసేసిన తర్వాత ఆ పోస్ట్ ఆఫ్ బెడ్ అండ్ డ్రైనింగ్ లింఫ్ నోడ్స్, ఆ పక్కనున్న లింఫ్ నోడ్స్కి ఎల్లుంటుంది కాబట్టి ఆ ఏరియా మాత్రమే మనము రేడియేషన్తో ట్రీట్ చేయడం జరుగుతుంది. పక్కనున్న నార్మల్ టిష్యూస్కి సైడ్ ఎక్కువ వెళ్ళకుండా రేడియేషన్ డోస్, ఆ నార్మల్ టిష్యూ డోస్ ఎక్కువ వెళ్ళకపోతే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. సో ఇప్పుడున్న మనం ప్రిసైజ్ రేడియేషన్ టెక్నిక్స్ ఐఎంఆర్టీ కానీ, ర్యాపిడ్ ఆర్క్ కానీ, ఐజీఆర్టీ కానీ ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ వాడుకుని మనం పేషెంట్స్ ఈజీగా టాలరేట్ చేస్తున్నారు. అండ్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది పోస్ట్ ట్రీట్మెంట్. అసలు క్యాన్సర్స్లో స్టేజెస్ ఉంటాయి అని అంటారు. సో అసలు ఏ స్టేజ్లో రేడియేషన్ అవసరం ఉంటుంది?
ఎస్. సో క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3 and 4. ప్రతి ఒక్క పేషెంట్కి ఇప్పుడు స్టేజ్ 1 క్యాన్సర్లో కొన్నిసార్లు మనం రేడియేషన్ అవాయిడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో మనం కొన్నిసార్లు ఇప్పుడు మొత్తం బ్రెస్ట్ తీసేసిన వాళ్ళకి మనం అవాయిడ్ చేసుకోవడం జరుగుతుంది. బ్రెస్ట్ ఓన్లీ లంప్ తీసే కండిషన్స్ ఉంటాయి, బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ అంటాం. ఆ లంప్ తీసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రేడియేషన్ తీసుకోవాలి, 15 days ఆఫ్ రేడియేషన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్లో తీసుకోవాలి. అదే మనం విమెన్లో సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ తీసుకుంటే 25 days అంటే 5 weeks ఆఫ్ రేడియేషన్ తీసుకోవాలి. సో వాళ్ళు రోజు వచ్చి తీసుకుంటారు, వాళ్ళు ఆఫీస్ అంటే వర్క్ ఆపుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా రేడియేషన్ తీసుకోవచ్చు. అవుట్ పేషెంట్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇది. ఓకే, అలాగే రేడియేషన్ ప్రాసెస్లో డైట్ ఉంటుందంటే డైట్ పాటించాలంటారా? ఒకవేళ పాటించాల్సి వస్తే ఎలాంటి డైట్ పాటించాలి? సో డయట్ గురించి మాట్లాడితే ఫస్ట్ థింగ్, ఎవరైనా సరే ఒకసారి క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు హెల్దీ డయట్ అనేది వాళ్ళ ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ హై ప్రోటీన్ డయట్ అని చెప్తాము. సో మంచి ప్రోటీన్ డయట్, ఇంట్లో తీసుకునే ఫుడ్, హెల్దీ హోమ్ మేడ్ డయట్, ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా మల్టీవిటమిన్స్ వాళ్ళకి అందేటట్టు హెల్దీ డయట్ తీసుకోమంటాము. సో బయట ఫుడ్ ఆపేసి జంక్ ఫుడ్ ఇవన్నీ తినకుండా హెల్దీ యాంటీఆక్సిడెంట్ రిచ్ డయట్ తీసుకుంటే వాళ్ళు తొందరగా రికవర్ అయ్యేది బాగుంటుంది, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అంటే ఈ ప్రాసెస్లో కానీ తర్వాత కానీ ఈ రికవరీ ప్రాసెస్ అంతా కూడా ఎంత టైం పడుతుంది? సో రేడియేషన్, కీమోథెరపీ ఇలాంటి హార్ష్ ట్రీట్మెంట్స్ కొంచెం అంటే మనకి ఇప్పుడు రేడియేషన్, కీమోథెరపీ అనేది మనం ఇచ్చినప్పుడు, రేడియేషన్ అనేది లోకల్ ట్రీట్మెంట్, ఇందాక నేను చెప్పినప్పుడు మెషిన్ డెలివర్ చేస్తూ ఉంటుంది. బ్రెస్ట్ అంటే ఓన్లీ ఆ చెస్ట్ ఏరియాకి మాత్రమే ఇస్తాము. సో ఇంకా వేరే ఏరియాస్కి వెళ్ళదు కాబట్టి, సో ఈ రికవరీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఇట్ ఈస్ వెరీ ఈజీ. వాళ్ళ తర్వాత ఒక 2 monthsకి మళ్ళీ ఒక స్కాన్కి పిలుస్తాం. ఆ స్కాన్లో వాళ్ళకి అంతా క్యూర్ అయిపోయింది అనుకుంటే దే కెన్ గో బ్యాక్ టు వర్క్. ఒక 2 to 3 months తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్గా వర్క్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మీరు ఇందాక అన్నట్టుగా చాలా భయపడిపోతారు రేడియేషన్ అనగానే అని. సో అసలు వాళ్ళని పేషెంట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? కౌన్సిలింగ్ లాంటి ప్రాసెస్ ఉంటుందా? డెఫినెట్గా కౌన్సిలింగ్ ఉంటుందండి. సో వాళ్ళు యూజువల్గా ఈ రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చే పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ అసలు రేడియేషన్ అంటే ఏంటో తెలియదు. కరెంట్ షాక్ పెడతారు, ప్రతిరోజు మాకు ఇలా లైట్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, రకరకాల మాటలు వినపడుతుంటాయి మాకు ఓపీస్లో. సో ఇలాంటి వాళ్ళకి కౌన్సిల్ చేయడం కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి అర్థం కాదు, ఫస్ట్ సిట్టింగ్లో మనం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కూర్చోబెట్టి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, తీసుకోకపోతే మళ్ళీ క్యాన్సర్ వెనక్కి వచ్చే రిస్క్ ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పిన తర్వాత సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఇలాంటివన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళు కన్విన్స్ అవుతారు. తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ మేము ప్రతిరోజు చూస్తూ ఉంటాం, మానిటర్ చేస్తూ ఉంటాం పేషెంట్ని. వాళ్ళు ఈజీగా ట్రీట్మెంట్ డ్యూరేషన్ లేటెస్ట్ టెక్నిక్స్ వాడుకున్నప్పుడు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, హ్యాపీగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవడం అంటే అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదంటారు? ఇది అడ్మిట్ అంటే రేడియేషన్ అనేది ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ కాదు, జస్ట్ అవుట్ పేషెంట్ బేస్డ్ ట్రీట్మెంట్. రోజు వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు, ట్రావెల్ రెస్ట్రిక్షన్ అంటే మనకి రెస్ట్రిక్షన్స్ ఏముండవు. వాళ్ళు డైలీ వస్తారు, తీసుకుంటారు, వాళ్ళకి ఒక స్లాట్ ఉంటుంది డైలీ, ఆ టైంలో తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, అడ్మిట్ అవ్వాల్సిన పని లేదు. ఇన్ కేస్ వాళ్ళు కొంచెం సిక్ అయితే తప్ప మేము 1 or 2 days అడ్మిట్ చేయము. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు 2 types ఆఫ్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్. సో ఈ ప్రాసెస్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ రేడియేషన్ ఫస్ట్ మాట్లాడతానండి. సో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రేడియేషన్కి కలిపితే మనకి ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడ కొంచెం స్కిన్ డార్క్ అవుతుంది, హైపర్ పిగ్మెంటేషన్ అంటాము. సో ఆ హైపర్ పిగ్మెంటేషన్ ఆఫ్ స్కిన్ ప్రతి క్యాన్సర్లో రేడియేషన్ తీసుకునే వాళ్ళకి కామన్. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు నేను చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్. ఒకసారి రేడియేషన్ 4 to 5 weeks అయిపోయిన తర్వాత పేషెంట్కి ఇవన్నీ నార్మల్ అయిపోతాయి. ఆ డార్క్ స్కిన్ అంతా కూడా పోయి ఫ్రెష్ స్కిన్ అనేది వచ్చేస్తుంది. దానికి కొంచెం లోషన్స్, ఆయిల్స్ అవి ఇస్తాము, అంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోమని చెప్తాము. సో ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి నార్మల్గా ఫ్రెష్ స్కిన్ వచ్చేస్తుంది, అదేం పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్ కాదు. అండ్ సెకండ్ థింగ్ మాట్లాడితే, కొంచెం తినేటప్పుడు ఇప్పుడు మన హెడ్ అండ్ నెక్ ఏరియాలో రేడియేషన్ ఇచ్చుకునేటప్పుడు, సో కొంచెం తినేటప్పుడు నోట్లో నొప్పి రావడం జరుగుతుంది, మనకి మింగేటప్పుడు గొంతులో నొప్పి వస్తుంది. సో అది తినేటప్పుడు, వాటర్ తాగేటప్పుడు పెయిన్ రావడం జరుగుతుంది. దానికి కూడా కొన్ని సిరప్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. సో పేషెంట్స్ బాగానే టాలరేట్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు ఈ టంగ్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్లో ఓరల్ అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఓరల్ అల్సర్స్కి కూడా కొన్ని ఆయింట్మెంట్స్, మౌత్ వాషెస్ ఇస్తాము. సో అవి కూడా వాళ్ళు ఈజీగా టాలరేట్ చేస్తారు. అండ్ కొన్ని స్కిన్ రియాక్షన్స్ ఉండొచ్చు, కొంచెం పీలింగ్ ఆఫ్ ద స్కిన్, అంటే స్కిన్ చర్మం ఊడినట్టు అవుతుంది. సో ఇవి నేను చెప్పినవన్నీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఏవైనా టెస్ట్లు చేస్తారా?
సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు టెస్ట్ ఉండవండి. సో ఇనీషియల్గానే వాళ్ళకి అయిపోతాయి. ఆన్ డయాగ్నోసిస్లోనే వాళ్ళకి బయాప్సీ, క్యాన్సర్ కన్ఫర్మ్ చేసేటప్పుడు బయాప్సీ కానీ, పెట్ స్కాన్ కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాతే మనం ఫస్ట్ అసలు సర్జరీ చేయాలా, కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేయాలా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి రేడియేషన్ ఇండికేషన్ ఉంటే డెఫినెట్గా రేడియేషన్ తీసుకోవాలి. ఓకే, ఒక్కో సెషన్ టైం ఎంత ఉండొచ్చు? సో ఈచ్ సెషన్ ఆఫ్ రేడియేషన్ అంటే మీరు ఇప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు కొంతమందికి బ్లాడర్ ప్రోటోకాల్ అని ఉంటుంది. సో ఆ బ్లాడర్ ప్రోటోకాల్ అంటే వాటర్ తాగి ఇలా పెల్విక్ క్యాన్సర్స్లో అంటే సర్వైకల్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్లో, రెక్టల్ క్యాన్సర్స్లో బ్లాడర్ ప్రోటోకాల్ అంటే 3 గ్లాసెస్ వాటర్ తాగి కూర్చోమంటాము. సో కూర్చోమన్న తర్వాత రేడియేషన్కి తీసుకుంటాం. మిగిలిన ఏ క్యాన్సర్స్కి, బ్రెస్ట్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి మనం వాటర్ తాగాల్సిన అవసరం లేదు. సో ఇలా మనం తీసుకున్న అక్కడి నుంచి వాళ్ళకు ఒక 10-15 మినిట్స్ డైలీ ట్రీట్మెంట్ ఉంటుంది. మండే టు ఫ్రైడే ప్రతిరోజు తీసుకోవాలి ట్రీట్మెంట్. అంటే ప్రతిరోజు రావాల్సిన అవసరం ఉంటుంది? ప్రతిరోజు రావాలి. ఇలా 4 to 5 వీక్స్ ట్రీట్మెంట్కి డైలీ ఇట్స్ అ డైలీ ట్రీట్మెంట్. ఇన్ కేస్ ఒక 1-2 డేస్ గ్యాప్ వచ్చినా కూడా నథింగ్ టు వరీ. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండి గ్యాప్ వస్తే మాత్రం ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, అలా ఎన్ని రోజులు ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద సైట్ ఆఫ్ ట్రీట్మెంట్. బ్రెస్ట్లో ఇప్పుడు నేను చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ అయితే 3 వీక్స్ అంటే 15 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం. సర్వైకల్ ఇప్పుడు పెల్విక్ క్యాన్సర్స్లో 25 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్. రెక్టల్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ ఇప్పుడు మనకు హెడ్ అండ్ నెక్ కానీ వీటన్నిటిలో 5 to 6 వీక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు రేడియేషన్ అనేది ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. అంటే ఇన్ కేస్ పాలిచ్చే తల్లులకు ఉందనుకోండి క్యాన్సర్, మీరు ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు పాలు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? గుడ్ క్వశ్చన్ అండి. సో ఈ టైప్ ఆఫ్ మనం రేడియేషన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు యంగ్ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి రేడియేషన్ ఇవ్వచ్చు. అంటే రేడియేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. కీమోథెరపీ ఇచ్చేటప్పుడు మాత్రం బ్రెస్ట్ ఫీడింగ్ వద్దు అని చెప్తాం. ఎందుకంటే కీమోథెరపీ డ్రగ్స్ మన గ్లూకోజ్ బాటిల్స్లో కలిపి కీమోథెరపీ డ్రగ్ చేతికి వెయిన్లోకి ఇస్తారు. సో ఇంట్రావీనస్ కాబట్టి అది బ్లడ్ స్ట్రీమ్ అంతా వెళ్తుంది, బ్లడ్లోకి వెళ్తుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్లోకి కూడా వెళ్తుంది. సో అలాంటి టైంలో మాత్రం ఇవ్వద్దు అని చెప్తాం. రేడియేషన్ టైంలో ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ కాబట్టి ఓన్లీ బ్రెస్ట్ సైడ్కే వెళ్తుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో అండ్ ఇంకొకటి, ఈ ఒకసారి పేషెంట్ రేడియేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పేషెంట్ నుంచి పక్కన వాళ్ళకి రేడియేషన్ వెళ్ళదు. ఇది చాలామంది అడుగుతుంటారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని సపరేట్ రూమ్లో పెట్టాలా, పిల్లలతో ఆడుకోవచ్చా, ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. సో పిల్లలతో ఆడుకోవచ్చు, వాళ్ళు బాత్రూమ్ షేర్ చేసుకోవచ్చు, ఫుడ్ తినిపించవచ్చు, ఇలాంటి అపోహలు ఏం అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు ఈ ప్రాసెస్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది. ఇంకా పేషెంట్స్ ఏమైనా సెల్ఫ్ కేర్ తీసుకునే ఉంటాయా? సెల్ఫ్ కేర్ అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళకి కేర్ గివర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ డౌన్ అయిపోకుండా, అంటే ఒక్కసారి క్యాన్సర్ అనగానే భయపడిపోయి వాళ్ళు ఎమోషనల్గా, ఫిజికల్గా డౌన్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం కేర్ గివర్స్ అంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి, వాళ్ళ క్యూర్ ఇంకా ఎక్కువ తొందరగా క్యూర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాళ్ళు ఈజీగా టాలరేట్ చేయగలుగుతారు. సో అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డయట్లో గుడ్ న్యూట్రిషన్ తీసుకోమని చెప్తాం. ఇన్ కేస్ వాళ్ళకి ఏమన్నా ఈ న్యూట్రిషన్ కూడా వాళ్ళని డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోయినా కూడా వాళ్ళకి డయటీషియన్ అడ్వైస్తో వాళ్ళు మంచిగా టాలరేట్ చేస్తారు. హై ప్రోటీన్ డయట్ తీసుకోమంటాము. ఈవెన్ నాన్ వెజిటేరియన్ డయట్ కూడా తీసుకోవచ్చు డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో అలా ఎక్కువ తొందరగా రికవరీ అయిపోయే ఫేజ్ ఉంటుంది. వాళ్ళు దే కెన్ రెజ్యూమ్ దేర్ వర్క్ ఇమీడియట్లీ. ఓకే, ఇప్పుడు మీరు చాలామంది పేషెంట్స్ని చూసుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ అందుబాటులో ఉన్న టెక్నిక్స్ వల్ల సక్సెస్ రేట్ ఎంతవరకు పెరిగింది? సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్స్ ఐజీఆర్టీ కానీ, ఎస్ఆర్ఎస్, ఎస్బీఆర్టీస్ కానీ ఇలాంటి మంచి టెక్నిక్స్ మనం బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా ట్రీట్ చేస్తుంటాం ఎస్ఆర్ఎస్ అనే టెక్నిక్ వాడుకొని. సో అట్లాంటి వాటిల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా కొంతమంది పేషెంట్స్ బాగా టాలరేట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ క్యూర్ అయిపోయే ఛాన్సెస్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న మనకి ఈ టెక్నిక్స్తో 80 to 90% సక్సెస్ రేట్ ఉంటుంది. సో క్యూర్ అయిపోయి ఇప్పుడు డైరెక్ట్ రేడియేషన్తో క్యూర్ అయిపోయే క్యాన్సర్స్ కూడా మనకి ఈ లేటెస్ట్ టెక్నిక్స్ వాడుకున్నప్పుడు సక్సెస్ రేట్ అరౌండ్ 90-95% అని చెప్తుంటాం. ఓకే, అంటే ఎలాంటి యూజెస్ ఉంటాయి? ఇప్పుడు మీరు చెప్పారు ఐజీఆర్టీ, ఐఎంఆర్టీ, ఇలాంటి టెక్నిక్స్ వల్ల ఇలాంటి యూజెస్ ఉంటాయి. సో ఇలాంటి టెక్నిక్స్ వాడినప్పుడు పక్కనున్న నార్మల్ టిష్యూస్, ఇప్పుడు మనం బ్రెస్ట్ ట్రీట్ చేస్తున్నాం అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి కింద అండర్లైన్ ఇప్పుడు లెఫ్ట్ బ్రెస్ట్ తీసుకున్నప్పుడు, లెఫ్ట్ బ్రెస్ట్లో లంప్ ఎవరైనా నుండి అది సర్జరీ అయిపోయి రేడియేషన్కి వచ్చినప్పుడు, సో కింద మనకు అండర్లైన్ లంగ్, హార్ట్ని ప్రొటెక్ట్ చేసే టెక్నిక్ DIBH అంటాము, డీప్ ఇన్స్పిరేటరీ బ్రెత్ హోల్డ్ టెక్నిక్. ఇలాంటి టెక్నిక్ మనకి వాళ్ళు బ్రెత్ హోల్డ్ అంటే ఊపిరి తీసుకుని ఆగినప్పుడు మనము రేడియేషన్ బీమ్ ఆన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి DIBH టెక్నిక్ వల్ల హార్ట్కి, లంగ్కి డోస్ ఎక్కువ వెళ్లకుండా, రేడియేషన్ డోస్ ఎక్కువ వెళ్లకుండా మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి టెక్నిక్స్ ఒకప్పుడు ఉన్న కోబాల్ట్ మెషిన్స్ వీటిల్లో మనకి ఆ టెక్నిక్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నిక్స్ వల్ల
చాలామంది కూడా ఈవెన్ ఓల్డ్ పీపుల్ కానీ చిన్న చిన్న పిల్లలు కూడా కొంతమందికి ట్రీట్ చేస్తుంటాము. ఇలాంటి వాళ్ళు అసలు చాలా మంచిగా టాలరేట్ చేసి వాళ్ళు క్యూర్ అయిపోతున్నాయి. అంటే క్యాన్సర్స్ కూడా మంచి రికవరీ సక్సెస్ రేట్స్ ఉంటున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో పేషెంట్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నార్మల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారా? సో నార్మల్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు కొంతమంది యంగ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చా, మాకు పిల్లలు పుడతారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు పెల్విక్ రేడియేషన్స్ అంటే ఈ సర్వైకల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్కి మనం ట్రీట్ చేసేటప్పుడు, ఈవెన్ రెక్టల్ క్యాన్సర్స్కి ట్రీట్ చేసేటప్పుడు యంగ్ పిల్లలు అంటే అరౌండ్ 20-25 వాళ్ళు ఉన్నప్పుడు, ఈవెన్ బోత్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మ్యారేజ్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి మనము ఈ ఎగ్ ప్రిజర్వింగ్ ఆప్షన్, స్పర్మ్ ప్రిజర్వేషన్ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళని రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ ఎగ్ ప్రిజర్వ్ చేసుకున్నప్పుడు ఫీమేల్స్లో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకుని తర్వాత పిల్లల్ని కనడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ అదే మేల్స్లో కూడా స్పర్మ్ ప్రిజర్వ్ చేసుకున్నప్పుడు తర్వాత వాళ్ళు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే మనం ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఇట్లాంటి టెక్నిక్స్కి వెళ్ళడానికి వాళ్ళకి ఆ హోప్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రేడియేషన్ ప్రాసెస్ సక్సెస్ అవ్వడానికి, క్యాన్సర్ క్యూర్ అవ్వడానికి అసలు పేషెంట్ సపోర్ట్ ఎంతవరకు అవసరం, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఎంతవరకు అవసరం అంటారు? పేషెంటే కదా మెయిన్. పేషెంట్ ట్రీట్మెంట్కి ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి. పేషెంట్స్ భయపడిపోయి వాళ్ళు పాజిటివ్గా లేకుండా ఉంటే మాత్రం అది ఫ్యామిలీ కూడా ఎవరేం చేయలేరు. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఇవ్వాలి. ఎందుకంటే పేషెంట్ డౌన్ అయిపోతే ఆ ట్రీట్మెంట్ ముందుకెళ్ళదు అండ్ వాళ్ళు మళ్ళీ అది క్యూర్ అవ్వడం కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ప్రోటోకాల్ మీ డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అవసరం పడినప్పుడు ప్రతిదీ ఖచ్చితంగా ఫినిష్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తుంటారంటే సర్జరీ, కీమోథెరపీ అయిపోయింది, రేడియేషన్ మేము తీసుకోము అని వెళ్ళిపోతుంటారు. అప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ 6 monthsలోనో వెనక్కి తిరిగి రావడం అనేది ఎక్కువగా చూస్తుంటాము. 6 monthsలో అప్పుడు మీరు చేసుకున్న సర్జరీ, కీమోథెరపీ వేస్ట్ అయిపోతాయి. సో అలా కాకుండా మీరు తప్పకుండా ప్రతిదీ అడ్వైస్ చేసిన ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్నప్పుడు అది పేషెంట్కి కూడా చాలా బెనిఫిట్ జరుగుతుంది, క్యూర్ అయిపోతుంది. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వెంకట్ హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఏం లేదు, బ్రెస్ట్ క్యాన్సర్ గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 అనుకుంటా. సర్జరీ, రేడియేషన్, కెమో, స్టార్టింగ్లో కెమో 6 sessions అయింది, సర్జరీ అయింది, రేడియేషన్ 15 sittings అయింది. ఇప్పుడు టార్గెట్ థెరపీ 10th sitting మేడం. నెక్స్ట్ ఏంటి మేడం? ఇక నెక్స్ట్ ఆఫ్టర్ టార్గెట్ థెరపీ తర్వాత జాగ్రత్తలా లేకపోతే ఇంకెనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం తీసుకోవాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ కీమోథెరపీస్ ఇచ్చారు అని చెప్పారు కదండి. సో కీమోథెరపీస్ తర్వాత సర్జరీ అయిపోయి మళ్ళీ కీమోస్ ఏమైనా ఇచ్చారా, టార్గెటెడ్ థెరపీ ఇచ్చారా? రేడియేషన్ అయిపోయిన తర్వాత టార్గెటెడ్ అంటే HER2 పాజిటివ్ ఉంది కాబట్టి టార్గెటెడ్ థెరపీ 17 cycles సజెస్ట్ చేసి ఉంటారు. సో 17 cycles అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఫాలోఅప్లో పెడతాం. అంటే ఒక 2 to 3 months తర్వాత మళ్ళీ పెట్ స్కాన్ చేయడము, ఎంతవరకు క్యూర్ అయిపోయింది అనేది చూసుకుని దాన్ని బట్టి రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి. లైఫ్ లాంగ్ రెగ్యులర్ ఫాలోఅప్స్లో అంటే డ్యూరేషన్ గడిచే కొద్దీ దాన్ని మేము పెంచుతూ ఉంటాము. మీ ఫాలోఅప్స్ డ్యూరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రేడియేషన్ ప్రాసెస్ గురించి ఫర్దర్గా టెక్నికల్గా ఇంకా ఎలాంటి మార్పు రావచ్చు? సో టెక్నిక్స్ అనేది ఇప్పుడున్న మనకి అవైలబుల్గా హైదరాబాద్లోనే కాదండి, ఇండియాలో మనకి మంచి టెక్నిక్స్. ఇప్పుడు మెడికవర్లో కూడా హై అండ్ మెషిన్ ఉంది. సో ఆ హై అండ్ మెషిన్లో ఇప్పుడు మనకు అది యూఎస్లో, యూకేలో ఎన్ని ట్రీట్మెంట్స్ ఎలాంటి ఐజీఆర్టీ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయో ఈవెన్ మనకు మెడికవర్ హాస్పిటల్లో కూడా అదే అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఇవాళ రేపు పేషెంట్స్ వేరే కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనకున్న బెస్ట్ టెక్నిక్స్ వాడుకుంటూ మనం ఇక్కడే మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అన్నిట్లో కూడా మనం ఎక్కువ రోబోటిక్ టెక్నిక్స్ గురించి వింటున్నాం. సో ఇందులో కూడా అలాంటి టెక్నిక్స్ ఉన్నాయా? సో రేడియేషన్ అనేది రోబోటిక్ ఏమి ఉండదండి. సో సర్జికల్గా మనకి రోబోటిక్ అడ్వాన్స్డ్ సర్జరీస్లో వాళ్ళు సర్జికల్ ఆంకాలజీ వాళ్ళు రోబోటిక్ డావిన్సీ మెషిన్ అనేది ఉంటుంది. సో ఆ మెషిన్స్లో వాళ్ళు డాక్టరే ఆపరేట్ చేస్తారు. సో సర్జరీలో మనకు ఆ లాప్రోస్కోపీ ఇంతకుముందు ఉండేది, ఓపెన్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్. ఇప్పుడున్న లేటెస్ట్ సర్జరీస్లో రోబోటిక్ అనేది మనకి క్యాన్సర్ సర్జరీస్లో ఎస్పెషల్గా యూజ్లో ఉంది.
ఓకే. సో ఈ ప్రాసెస్లో ఎందుకు పేషెంట్స్ చాలా నీరసంగా ఫీల్ అవుతూ ఉంటారు? సో ఒకసారి మనం ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు సర్జరీయే తీసుకోండి, ఫస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ క్యాన్సర్తో పాటు పక్కన ఉన్న కొంచెం నార్మల్ టిష్యూ కూడా తీయడం జరుగుతుంది. సో వాళ్ళు ఆ ఫేజ్లో ఏంటంటే కొంచెం పోస్ట్ ఆఫ్ రికవరీ ఫేజ్లో వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. ఓకే. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా నీరసం, వీక్నెస్ అనేది వస్తుంది. సో అందుకని ఆ పోస్ట్ ఆఫ్ రికవరీ ఫేజ్ ఫాస్ట్గా, అంటే వాళ్ళు తొందరగా టాలరేట్ చేసి నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ ట్రీట్మెంట్, కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ వెళ్ళటానికి కొంత డయట్ మనం అడ్వైస్ చేస్తాం. ప్రోటీన్ పౌడర్స్ ఇస్తాము ఫాస్ట్ రికవరీ కోసం. వాళ్ళని ఇంట్లో కూడా హై ప్రోటీన్ డయట్ తీసుకోమంటాం. ఇలా ఎగ్స్ కానీ, నాన్ వెజిటేరియన్ డయట్ కానీ, ప్లాంట్ బేస్డ్ సోర్సెస్లో కూడా మనం అన్ని టైప్స్ ఆఫ్ దాల్స్ కానీ, సోయా, పనీర్ ఇట్లాంటివన్నీ తీసుకోమని చెప్తాం. సో సర్జరీ తర్వాత ఏ పేషెంట్కైనా రికవరీ అనేది 3 to 4 వీక్స్ మినిమం పడుతుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ కేస్ ఈ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే అప్పుడు ఎలా ఉంటుంది? సో ప్రెగ్నెంట్ పేషెంట్స్కి నేను యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్, ఒక పేషెంట్ నా దగ్గర ఉన్నారు అప్పుడు, ఇంటర్నేషనల్ పేషెంట్, సోమాలియా నుంచి వచ్చారు. సో ఆ పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్, ప్రెగ్నెంట్ ఆవిడ, సెకండ్ ట్రైమిస్టర్ అంటే అరౌండ్ 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు. సో ఆ పేషెంట్కి కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ హస్బెండ్తో, వైఫ్తో, అందరితో, రిలేటివ్స్తో మాట్లాడి కన్సెంట్ తీసుకొని బ్రెయిన్ రేడియేషన్ స్టార్ట్ చేశాము. ఓకే. సో ప్రెగ్నెంట్ పేషెంట్స్లో కూడా మనం భయపడాల్సిన పని లేదు. సర్టన్ మంచి ప్రికాషన్స్, అంటే ఫీటల్ డోస్ మానిటరింగ్, ఎవ్రీడే అసలు ఫీటస్కి, బేబీకి డోస్ ఎంత వస్తుంది, ఇలాంటివన్నీ మానిటర్ చేసుకుంటూ, మెయిన్ ఫీటల్ డోసే. ఫీటల్ అంటే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇవ్వం రేడియేషన్, అంటే ఫస్ట్ 3 months క్రూషియల్ పీరియడ్, బేబీ గ్రోత్ అవుతూ ఉంటుంది, అంటే ఆర్గన్స్ అన్నీ ఫామ్ అయ్యే ఫేజ్ అది. ఆ ఫేజ్ మనం అవాయిడ్ చేసుకుని సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో ఫీటల్ అంటే ఫస్ట్ ఫీటల్ మనకి బేబీని ప్రొటెక్ట్ చేసుకుంటూ దాన్ని టీఎల్డి చిప్స్ అంటాం, అంటే దాంట్లో మనము మదర్ అబ్డామెన్ మీద పెట్టి దాన్ని రోజు మనం మానిటర్ చేయడం జరుగుతుంది. డైలీ ఎంత ఫీటల్ డోస్ వస్తుంది, వెరీ మినిమల్. ఆ పేషెంట్కి అయితే మేము చాలా గుడ్గా అచీవ్ చేయగలిగాము. సో 100 mg మనకి త్రూ అవుట్ ద డోస్ ఆఫ్ రేడియేషన్ ట్రీట్మెంట్లో 100 mg అనే డోస్ మాత్రం వెళ్ళాలి. మనం 3 mg అచీవ్ చేసాము ఆ పేషెంట్కి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్. అండ్ పేషెంట్ కూడా తర్వాత వెళ్ళిపోయి వాళ్ళ కంట్రీలో డెలివరీ, నార్మల్ డెలివరీ చేసుకుని బోత్ బేబీ అండ్ మదర్ ఆర్ డూయింగ్ గుడ్. గ్రేట్. కానీ నార్మల్గానే కష్టం కదా డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ అన్నప్పుడు ప్యానిక్ అవుతూ ఉంటారు. సో ఇలా ప్రెగ్నెన్సీ టైంలో క్యాన్సర్ వస్తే వాళ్ళు మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉండాలి? అలాంటి పేషెంట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? డెఫినెట్గా బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీలో. సో ఇట్లాంటి ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మన డాక్టర్ ఏం కానీ, మదర్ ఏం కానీ, బేబీ హెల్తీగా ఉండాలి. బేబీ అనేది హెల్తీగా ఉంది అనే వాళ్ళకి మనం ఆ అష్యూరెన్స్ ఇచ్చాము అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే ఇప్పుడు పేషెంట్కి కూడా, మదర్కి బేబీ ఇప్పుడు 28 weeks దాటిన తర్వాత బేబీకి మనం C-section చేసి కూడా డెలివరీ చేసి కొన్ని పేషెంట్స్కి మనం కీమోథెరపీ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మదర్కి కనుక ఇంకేదైనా కోమార్బిడిటీస్, అదర్ హైపర్ టెన్షన్ కానీ, ప్రీ ఎక్లాంజియా అంటాం, ఫిట్స్ వచ్చే ఇలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు, డయాబెటిక్ ఉన్నప్పుడు, ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే బేబీకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో గైనకాలజిస్ట్తో మనం కలుపుకొని, గైనకాలజిస్ట్ని అడ్వైస్ తీసుకొని, ఆంకాలజిస్ట్ అడ్వైస్ తీసుకొని, ఈవెన్ డెలివరీ చేసాక కీమోథెరపీ స్టార్ట్ చేయాలా ఏంటి అనేది అప్పుడు డెసిషన్ మల్టీడిసిప్లినరీ టీంలో పెట్టుకొని మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం. ఓకే. ఇది ప్రాసెస్లో మెడిసిన్స్ ఎలా ఉంటాయి? మెడిసిన్స్ వాడాల్సి వస్తే అవి ఎలా ఉంటాయి? మెడిసిన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ కీమోథెరపీ అంటే నేను చెప్పినట్టు ఇంట్రావీనస్ ఇస్తాం, రేడియేషన్ అంటే బయట నుంచి ఇచ్చేది. సో మెడిసిన్స్ ఏముండవు, కాల్షియం, విటమిన్ డి, నార్మల్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్, ఇలాంటివి కొంచెం రికవరీ బాగుంటుందని ఇస్తాం. ఓకే. సో ఈ ప్రాసెస్ తర్వాత ఎంతకాలం పేషెంట్ డాక్టర్తో ఫాలోఅప్లో ఉండాలంటారు? సో ఫాలోఅప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది లైఫ్ లాంగ్ ఫాలోఅప్స్ అనేది ఇంపార్టెంట్. సో లైఫ్ లాంగ్ అంటే ఫస్ట్ 1 year, ఈ మంత్లో ట్రీట్మెంట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ నుంచి మనం 3 months ఫాలోఅప్లో పెడతాం. సో ఫస్ట్ 1 or 2 years మనం ఖచ్చితంగా 3 monthsకి పేషెంట్ వస్తూనే ఉండాలి డాక్టర్ దగ్గరికి. మేము చెప్పిన టెస్ట్ అడ్వైస్ చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటే అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే మళ్ళీ పంపించేసి మళ్ళీ 3 monthsకి రమ్మంటాం. ఒకసారి 2 years అయిపోయిన తర్వాత మెల్లగా దాన్ని 6 monthsకి చేస్తాం. సో 6 months ఫాలోఅప్, 5th year మార్క్ టచ్ అయిన తర్వాత 1 year ఫాలోఅప్ ఫర్ లైఫ్ లాంగ్ అని చెప్తాం. సో ఇట్లా ఉండటం వల్ల ఎందుకు వాళ్ళని ఎర్లీగా ఇలా రెగ్యులర్ ఫాలోఅప్స్లో పెడతామంటే, క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ కేస్ వెనక్కి తిరిగి వస్తుంది అన్నప్పుడు దాన్ని మనం ఎర్లీగా క్యాచ్ చేసి దాన్ని క్యూర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ అంటే ఏంటి, ఎన్ని టైమ్స్ ఉంటాయి, ముఖ్యంగా ప్రజెంట్ అందుబాటులో ఉన్న టెక్నిక్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.